హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు టెట్కి సంబంధించి ఎప్పటికప్పుడు ఫాస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్స్ అనేవి మన వెబ్సైట్ ద్వారా అందిస్తున్నాం. సో స్క్రీన్ మీద కనబడుతుంది కదా, rkcompetitive.com అని సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ యొక్క వెబ్సైట్ ద్వారా మీరు ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనేవి రాసుకోవచ్చు. ఇక టెట్కి సంబంధించి చాలామంది టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమందికి తడబాట్లు అయితే జరిగాయి. టెట్ హాల్ టికెట్లో తప్పులు ఉన్నాయి. సో చాలామంది టెట్ అభ్యర్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే ఏపీ టెట్ హాల్ టికెట్లో తప్పులుంటే ఎలా చేయండి? సో ఎవరైతే టెట్ హాల్ టికెట్లో ఏమైనా తప్పులు దొరికితే కనుక అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు అయితే కొన్ని సూచనలు అయితే జారీ చేశారు. పరీక్షా కేంద్రం వద్ద వాటిని సరిచూసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సో ఎవరికైతే టెట్ హాల్ టికెట్లో మీకు తప్పులు ఏమైనా దొరికితే కనుక, ఒకవేళ మీడియం చేంజ్ అయినా, సో ఒకవేళ మీ యొక్క నేమ్ తప్పుగా వచ్చినా అవన్నీ కూడా మీరు ఎలాంటి ఆందోళన చెందకండి. ఇప్పుడే అధికారుల నుంచి వచ్చిన సమాచారం ఇది. టెట్ పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లను అయితే ముమ్మరం చేసింది. ఈ యొక్క అక్టోబర్ 3 నుంచి జరగనున్న ఈ పరీక్షలకు ఇప్పటికే హాల్ టికెట్లు విడుదల చేసింది. కొందరికి ఒకే రోజు 2 వేరు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించడం వంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో, ఈ నేపథ్యంలో అధికారులు ఎవరైతే తప్పులు దొల్లాయి అంటున్నారో వారందరూ కూడా మీ యొక్క అవసరమైన ఒరిజినల్ సర్టిఫికేట్లు సమర్పించి పరీక్షా కేంద్రం వద్ద నామినల్ రూల్స్లో సరిచేయించుకోవచ్చని అభ్యర్థులకు సూచించారు. ఇందుకోసం పరీక్షా కేంద్రం దగ్గరే అధికారులు ఏర్పాట్లు చేస్తారని తెలిపారు. సో కాగా మనకి ఈ యొక్క టెట్ ఎగ్జామ్కి మొత్తంగా 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు 2,84,309 మంది తమ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని అధికారులు వివరించారు. టెట్ పరీక్ష విషయంలో ఏవైనా సందేహాలుంటే అభ్యర్థులు డైరెక్టరేట్ కమిషనర్ కంట్రోల్ రూమ్ను సంప్రదించవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కె విజయరామరాజు సూచించడం జరిగింది. సో ఈ విధంగా ఉదయం 10 గంటలకు కాల్ చేసి సమాధానం తెలుసుకోవచ్చున్నారు. ఇందుకోసం కొన్ని నెంబర్లు అయితే ఇచ్చారు. ఆ యొక్క నెంబర్లు అయితే స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి. ఈ విధంగా మనకి ఏమైనా మీకు సందేహాలుంటే మెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఆ యొక్క మెయిల్ ద్వారా మీరు మీ యొక్క ఏమైనా సందేహాలుంటే వాటి ద్వారా మీరు పంపవచ్చని కూడా సూచించడం జరిగింది. సో ఎప్పటికప్పుడు ఇలాంటి టెట్ అప్డేట్స్ కావాలనుకుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్